హాయ్ అండి, మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. లేచారా లేగలేదా? నేనైతే 5:30కి లేచానబ్బా. 5:30కి లేచి ఎంత రిలాక్స్గా కూర్చున్నానో చూడండి. మార్నింగ్ క్లైమేట్ ఎంజాయ్ చేయాలండి. నిజంగా చాలా ఇష్టం నాకు ఇట్లా. అంటే వర్షాలు పడ్డప్పుడు వర్షాలని ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం, చలికాలంలో ఉన్నప్పుడు చలిని ఎంజాయ్ చేయడం, ఎండాకాలంలో కూడా ఎంజాయ్ చేయాలి, ఎండని కాదు. మార్నింగ్ సమ్మర్లో ఉండే వ్యూ ఉంటుంది చూడండి. నిజంగా బయటికి రాగానే కూల్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ పిచ్చుకల సౌండ్ ఇదంతా నేను దాన్ని కూడా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఏంటో నా మనసు అలా అంతేగా. ఇక్కడ దీనికంటే ముందు 5:30కి లేచి నేను వాకిలి జల్లి నీళ్ళు చల్లేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ఒక టబ్బెడి గిన్నెలు తోమి ఒక హాఫ్ అన్ అవర్ స్కిప్పింగ్ చేసి ఆడేసి ఇంకా అలా రిలాక్స్గా కూర్చున్నాను అనమాట. రిలాక్స్గా కూర్చున్న తర్వాత మళ్ళీ వెంటనే బట్టలు స్టార్ట్ చేసిన. ఇంకా ఈ మధ్య అయితే బట్టలు వాషింగ్ మిషన్లో అయితే వేయట్లేదు. ఎందుకంటే మనకు బోల్డ్ అంత టైం ఉంది కదా, మన పని మనం చేసుకోవాలి. యంత్రాన్ని ఎందుకు వాడాలి అనవసరంగా. ఇంకా మనకు అది మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. పొద్దున్నే మన పనులు మనం చేసుకుంటే యాక్టివ్గా ఉంటుంది అనమాట. అందుకే ఇంకా నేనే ఉతికేసుకుంటున్నా. ఇంక ఇక్కడ ప్రజెంట్ ముగ్గురం ఉన్నా కూడా 3 రోజుల 6 జతలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంకో జత ఎక్స్ట్రానే ఉంటుంది. మా నాని బాబు ఎక్కువనే ఏడుస్తాడు. ఇంకా కన్నీ ఉంటేనైతే ఇంకా ఎక్కువగా ఉంటాయి బట్టలు అయితే. వీళ్ళు గేమ్స్కి వెళ్ళడం కొంచెం తగ్గించారు కాబట్టి బట్టలు తక్కువనే, లేదంటే రోజుకు ఒక 7-8 జతలు బట్టలు ఉంటాయి ఫ్రెండ్స్. నాకైతే పిల్లలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ పొద్దున్నే ఇంకా బయట పనులన్నీ చక్కచక్క కంప్లీట్ అవుతున్నాయి. ఈరోజు వీడియో నేను బయట స్టాండ్ పెట్టి షూట్ చేసుకున్నాను అనమాట. ఇక రోజు మార్నింగ్ వీళ్ళని వీడియో షూట్ చేయమంటే ఏం లేస్తారు చెప్పండి. అందుకే నేనే స్టిక్ బయట పెట్టేసుకొని వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. ఇంకా మా బట్టలకు ఒక దండెం సరిపోలే, ఇంకో దండెం కూడా వేసాను అనమాట. వీలైనంత వరకు బట్టలు కొంచెం నీడకే వేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు తొందరగా ఆరిపోతాయి. ఇంకా బట్టలు ఇంక ఎండకి వేసామనుకోండి, టైంకి తీయకపోతే కలరు షేడ్ అయిపోతాయి ఈ ఎండకైతే. అందుకే కొన్ని ఇక్కడ కొన్ని ఇంకా బయట కూడా వేసేసిన అనమాట. ఇంకా నేనైతే ఇంకా లోపలికి వెళ్ళి చక్కగా ఇంకా పాలు వేడి చేసేసుకొని బూస్ట్ కలిపేసుకొని ఒక కప్పు ఇంకా పాలు తాగేస్తే ఇంకా కొంచెం రిలాక్స్ అయిపోతాను అనమాట. ఈ మధ్య టీ తాగట్లేదు. డాక్టర్స్ అయితే టీకి దూరంగా ఉండమన్నారు. అందుకనే టీని అవాయిడ్ చేస్తున్నాను నేనైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. బాయ్ బాయ్.